Hello friends and well wishers of RKS Apex. Once again my hearty welcome to our RKS Apex YouTube channel. Now we are getting into 56th episode. Fine. Now let us proceed with our vocabulary. Georgia presses on with Russian style law. Citizens find themselves on the brink. Georgia presses on with Russian style law. Actually, ikkada Georgia state there in America. So వాళ్ళు అంటున్నారు కదా, they are facing this Russian style law. అంటే కొంచెం రష్యన్ తరూపా అంటే రష్యన్ పోకడ లాంటి ఒక చట్టం ఇక్కడ రాబోతుందంటే కొంచెం అణిచివేయడం ఇట్లాగంతా కూడా. సరే, వాళ్ళు కూడా పక్కన పెడితే కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక మంచి పదం ఏంటంటే కనుక సిటిజన్స్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఆన్ ద బ్రింక్. ఆన్ ద బ్రింక్ అంటే ఏంటి? ఆన్ ద బ్రింక్. ఓకే, సిటిజన్స్ ఫైండ్ దెమ్సెల్వ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి పౌరులు వాళ్ళు ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళకు. అంటే వాళ్ళ గొంతులన్నీ కూడా అణిచివేయబడుతున్నాయి, వాళ్ళు తెలిసి వస్తుంది కదా వాళ్ళు అణిచివేయబడుతున్నారు, లేదంటే వాళ్ళు ప్రమాదంలో పడబోతున్నారు అని అక్కడ. సో సిటిజన్స్ ఫైండ్ దెమ్సెల్వ్స్ ఆన్ ద బ్రింక్. ఆన్ ద బ్రింక్ అంటే కనుక ఫ్రెండ్స్ ఇన్ ఏ డేంజరస్ సిచ్యువేషన్ అంటే ప్రమాదకరమైన పరిస్థితి, దీన్ని ఆన్ ద బ్రింక్ అని పిలుస్తారు అంతే కూడా. క్లియర్? ఆన్ ద బ్రింక్. ద ఎకానమీ ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ బ్యాంక్రప్సీ. బ్యాంక్రప్సీ అంటే దివాళా తీయడం. అంటే ఎకానమీ ఆర్థిక పరిస్థితి, ఇక్కడ ఎకానమీ కాదు ద కంపెనీ కదా. ద కంపెనీ ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ బ్యాంక్రప్సీ అంటే కంపెనీ దివాళా దిశగా పోతుంది, దివాళా దిశ దగ్గర పడుతుంది, ఆ ప్రమాదంలో ఉంది అని చెప్పడం. He has pulled the company back from the brink. He has pulled the company back from the brink అంటే ప్రమాదంలో పడే పరిస్థితి నుంచి అతని కంపెనీని వెనక్కి లాక్కొచ్చి నిలబెట్టగలిగాడు అని చెప్పడం అంతా కూడా. వన్స్ యూ కన్సిడర్ అవర్ బిలౌడ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ P. Narasimha Rao ji. That time our economy was on the brink, but that time using his intelligence and his diplomacy techniques and all, he was able to get back India onto the track. ఒక ట్రాక్ లో తీసుకొచ్చి నడిపించగలిగారు అంతా కూడా. ద క్రెడిట్ గోస్ టు అన్డౌటెడ్లీ ద క్రెడిట్ గోస్ టు పివి నరసింహరావుజీ. ఆయనకు ఆ క్రెడిట్ వెళ్తుంది ఎప్పుడు కూడా. ఓకే, హీ హాస్ పుల్ ద కంపెనీ బ్యాక్. ఇఫ్ యూ టేక్ పివి నరసింహరావుజీ పుల్డ్ ద ఎకానమీ ఆఫ్ ఇండియా బ్యాక్ ఫ్రమ్ ద బ్రింక్ అని చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగా అంటే ఇలాంటి వర్డ్స్ తీసుకున్నప్పుడు మీకు అనుకూలంగా ఉన్న వర్డ్స్కి దీన్ని కనెక్ట్ చేస్తూ కొత్త సెంటెన్స్ని డెవలప్ చేస్తుంటే కనుక లాంగ్వేజ్ డెవలప్ అవుతుంటుంది. క్లియర్? ఇక్కడ దీని అర్థం హీ హాస్ సేవ్డ్ ఇట్ ఫ్రమ్ డిజాస్టర్ అనమాట. ఇక్కడ PPF రిటర్న్స్ స్టిల్ లాంగ్విషింగ్ లోవర్ దాన్ ఫార్ములా బేస్డ్ రేట్స్ సేస్ RBI. సో RBI చెప్తుంది కదా, PPF రిటర్న్స్ ప్రావిడెంట్ ఫండ్ రిటర్న్స్ స్టిల్ లాంగ్విషింగ్ లోవర్ దాన్ ఫార్ములా బేస్డ్ రేట్స్. అది ఇంకా తగ్గిపోతుంది రోజుకి ఆ రిటర్న్స్ వచ్చేవి. అంటే ప్రావిడెంట్ ఫండ్స్ మీద తిరిగి వచ్చే రిటర్న్స్ తగ్గుతున్నాయి అని చెప్పుకుంటూ వస్తుంది. ఇక్కడ ఇంతకీ లాంగ్విషింగ్, ఇది లాంగ్విష్ అని పలకాల్సి ఉంటుంది. లాంగ్విష్ అంటే టు బికమ్ వీకర్ ఆర్ ఫెయిల్ టు మేక్ ప్రోగ్రెస్ అంటే అభివృద్ధి సాధించలేక రోజు రోజుకి కూడా క్షీణించడాన్ని, తగ్గడాన్ని లాంగ్విష్ అంటారు ఇక్కడ. క్లియర్? ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ తీసుకుంటే కనుక టు బీ ఫోర్స్ టు స్టే సమ్వేర్ ఆర్ సఫర్ సంథింగ్ అన్ప్లెజెంట్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే ఎవరైనా ఒక దానిలో బంధించి ఉంచితే ఆ ఉంచిన ఆ కాలానికి మెల్లిమెల్లిగా క్షీణించిపోతూ ఉంటే కనుక అక్కడ కూడా ఇది వాడతారు. ముందు టు బికమ్ వీకర్ దానికి చూద్దాం. ద షేర్ ప్రైస్ లాంగ్విష్డ్ ఎట్ 102 పాయింట్స్ అంటే షేర్ ప్రైస్ అలా టప్ అని పడి 102 పాయింట్ దగ్గర ఆగింది. అంటే ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది, అది అలా క్షీణించి 102 పాయింట్స్ దగ్గర ఆగింది అని చెప్పడం అంతా కూడా. నెక్స్ట్ వన్, షీ కంటిన్యూస్ టు లాంగ్విష్ ఇన్ ఏ ఫారెన్ ప్రిజన్ అంటే ఆవిడ ఒక ఫారెన్ ప్రిజన్, ఒక విదేశీ జైల్లో పెట్టారు. పాపం అక్కడ ఆవిడ రోజు రోజు కూడా క్షీణించిపోతూ అలా పోతుందని చెప్పడం అంతా కూడా ఇలా. క్లియర్? షీ కంటిన్యూస్ టు లాంగ్విష్ ఇన్ ఏ ఫారెన్ ప్రిజన్. లాంగ్విష్ మీన్స్ బికమ్ వీకర్ ఆర్ ద ప్రోగ్రెస్ గెటింగ్ ఎ బిట్ స్లోవర్. క్లియర్? Heavy rain pounds Maharashtra's coastal belt. Flights diverted. అంటే ఎక్కువ వర్షాలు పడడం వల్ల
ఆ ఫ్లైట్స్ అన్ని కూడా రూట్ మార్చి ఇంకో దిశగా పంపించబడుతూ ఉన్నాయని చెప్పడం. ఇంకొకటి హెవీ రెయిన్ పౌండ్స్. పౌండ్ అంటే ఏంటి? పౌండ్ అంటే కనుక దంచి కొట్టడం అంటారంటే ఏంటి చెప్పండి చూద్దాం. దంచి కొట్టడం. మనం ఏదన్నా రోకల్లో వేసి దంచితే ఇలా వదిలేస్తారా? కాదు, పద్దాకు వెంట వెంటనే దంచుతుంటారు. అలాగా ఆగకుండా వెంట వెంటనే వర్షం పడుతుంటే కనుక దాన్ని పౌండ్ అంటారు. ఇక్కడ మనం తెలుగులో కూడా వాడతాం. నిన్న వర్షం దంచి కొట్టిందండి అంటే, దంచి కొట్టడం అంటే కంటిన్యూస్, ఆపకుండా ఫాట్ మన అక్కడ, అలాంటి దాన్ని పౌండ్ అంటారు. పౌండ్ మీన్స్ టు హిట్ సంథింగ్ ఆర్ సంబడి హార్డ్ మెనీ టైమ్స్. అంటే ఏదైనా ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఆగకుండా కొడుతూ ఉంటే కనుక దీన్ని సే పౌండ్. ఎస్పెషల్లీ ఇన్ ఎ వే దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ నాయిస్. దానివల్ల పెద్ద సౌండ్ రావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ వర్షానికి ఆపాదించారు, ఇదే ఒక మనిషిని కొట్టినా కూడా పౌండ్ అనే దాంతో వాడచ్చు అంతా కూడా. అంటే ఈ పౌండ్ అనే అర్థాన్ని రకరకాల సెన్స్లో మనం వాడచ్చు. హెవీ రెయిన్ పౌండెడ్ ఆన్ ద రూఫ్. అంటే ఆ రూఫ్ పైన హెవీ రెయిన్ టాప్ అని పడింది అంటే సౌండ్ చేసుకుంటాం. అందుకని పౌండ్ అంటే అలాంగ్ విత్ ద సౌండ్ సిస్టమ్, అది సౌండ్ కూడా ఉండాలని చెప్తున్నారు అంతా కూడా. క్లియర్? హెవీ రెయిన్ పౌండెడ్ ఆన్ ద రూఫ్. షీ పౌండెడ్ హిమ్ విత్ హర్ ఫిస్ట్ అంటే పిడికిలు పెట్టి అలాగ పాటుపడి గుర్తుంది అంతా కూడా, అంటే పౌండింగ్, అలా కొడుతూ ఉందని చెప్పడం అంతా కూడా. షీ పౌండెడ్ హిమ్ విత్ హర్ ఫిస్ట్. పౌండ్. ఓకే, మీకు ఇంకొకటి ఏదో ఉంది కదా, రూపీ, డాలర్, పౌండ్, అది కూడా ఇదే స్పెల్లింగ్ ఉంటుంది, కానీ అది నౌన్ ఇది వర్బ్. వీఆర్ టాకింగ్ అబౌట్ వర్బ్. ఒక పర్టికులర్ వర్డ్కి అనేక రకాల అర్థాలు వస్తుంటాయి. వన్ వర్డ్ మే హ్యావ్ మెనీ మీనింగ్స్. సో వీ షల్ కన్ఫైన్ అవర్ సెల్స్ టు ద గివెన్ కాంటెక్స్ట్. అంటే ఇక్కడ ఏ సందర్భం ఇచ్చారో దానికి మనం కన్ఫైన్ అవుతాం. క్లియర్? ఫైన్. అంటే ఆ వర్డ్ మొత్తం చెప్పాలంటే అదొకటే ఒక వీడియో పట్టదు ఒక్కొక్కసారి. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, సో హియర్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద గివెన్ కాంటెక్స్ట్. ఆ సందర్భం ఎలా ఇచ్చారు దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తూ వెళ్తుంటాం. క్లియర్? ఫైన్. స్టాలిన్ పుట్స్ ఫోర్త్ తమిళనాడుస్ డిమాండ్స్ ఇన్ విష్ లిస్ట్ ఫర్ బడ్జెట్. అంటే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కదా, దానిలో వాళ్ళు కోరేటువంటి ఆ కోరికల చిట్టాలో తమిళనాడు డిమాండ్స్ కూడా అతను జతపరచమని కోరుతున్నారు. పుట్స్ ఫోర్త్ అంటే అంటే ఏంటో తెలుసా? మన అభిప్రాయాలను కానీ మన వ్యూస్ని ప్రజెంట్ చేయడం అన్నమాట. ప్రజెంట్ ఆ ప్రజెంట్ని పుట్ ఫోర్త్. ఇది చక్కగా మీరు కూడా ఎక్కడైనా ఒక సెమినార్ ట్రైన్ చేసేటప్పుడు లేదా మీ ఒపీనియన్ చెప్పేటప్పుడు ముందుగా విష్ చేస్తూ, సో వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. I take this opportunity to put forth my opinions before you. I take this opportunity to put forth my ideas and ideologies before you. అంటే మీ ముందు పెడుతున్నాను అని చెప్పేటప్పుడు ఈ పుట్ ఫోర్త్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఓకే రొటీన్గా ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ అనే బదులు సమ్టైమ్స్ యూ కెన్ టేక్ ద వర్డ్ పుట్ ఫోర్త్ మీన్స్ ప్రెజెంట్ ఆర్ ప్రపోజ్, ప్రతిపాదించు. ఎక్కువగా ఒక పెద్ద రకంగా నేను నా విషయాన్ని ఇలా ప్రతిపాదిస్తున్నానని మీ అభిప్రాయాలను కానీ ఓకే వాడిని చెప్పేటప్పుడు ఈ పదం చాలా బాగుంటుంది. పుట్ ఫోర్త్. దిస్ సైంటిస్ట్ హ్యాస్ పుట్ ఫోర్త్ ఏ న్యూ థియరీ ఇన్ హిస్ రీసెర్చ్ ఫీల్డ్. అండ్ రీసెర్చ్ ఫీల్డ్లో తన కొత్త థియరీని అతను అందులో ప్రజెంట్ చేశారు చక్కగాను. దిస్ సైంటిస్ట్ హ్యాస్ పుట్ ఫోర్త్ ఏ న్యూ థియరీ, కొత్త థియరీని ఒకదాన్ని అతను ప్రతిపాదించారు, ఆయన అందులో ప్రజెంట్ చేశారు. ఆర్గ్యుమెంట్స్ ఫర్ పుట్ ఫోర్త్ ఫర్ చేంజింగ్ సమ్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. అంటే కొన్ని గేమ్ రూల్స్ మార్చాలని చెప్పి అక్కడ కాస్త ఆర్గ్యుమెంట్స్ అవి చోటు చేసుకున్నాయి, అవి జరిగాయి అని చెప్పడం అనమాట. ఆర్గ్యుమెంట్స్ ఫర్ పుట్ ఫోర్త్ అంటే కొన్ని ఆర్గ్యుమెంట్స్ అక్కడ చోటు చేసుకున్నాయి, జరిగాయి. గేమ్స్ రూల్స్ మార్చాలి, కొంతమంది మార్చకూడదు, కొంతమంది ఇలా ఎవరి అభిప్రాయాలను వాళ్ళు ప్రవేశపెట్టి కొంత కొట్టుకునే స్థాయికి దాకా వెళ్ళారేమో అన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం. పుట్ ఫోర్త్. బైడెన్ డ్రాప్స్ అవుట్ ఆఫ్ రేస్, ఎండోర్సెస్ కమలా హ్యారిస్. ఈ మన ఏదో ట్రంప్ ఏదో బుల్లెట్ ఇదేంది కదా, ఇంకా దాంతో ఒక విన్నింగ్ వీచ్ ట్రంప్ ఉండడంతో కాస్త ఇతను పక్కకు తొలిగి కమలా హ్యారిస్కి ఛాన్స్ ఇచ్చారు. కమలా హ్యారిస్ మీకైతే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది రండి అని ఆవిడని తీసుకొచ్చారు రంగంలోకి. ఇట్స్ ఓకే. ఇక్కడ ఇండార్స్ అంటే ఏంటి? ఇండార్స్ అది ఎండార్స్ అని జనరల్గా మనం అనుకుంటుంటాం, అది ఇండార్స్ అంటే చక్కగా ఉంటుంది. ఇండార్స్ అంటే ఆమోదించు. సో టు సే పబ్లిక్లీ దాట్ యూ సపోర్ట్ ఏ పర్సన్ ఆర్ వన్ స్టేట్మెంట్ ఆర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఏదన్నా ఒక వ్యక్తిని కానీ ఒక స్టేట్మెంట్ కానీ ఒక ప్రక్రియను కానీ సపోర్ట్ చేస్తుంటే కనుక ఇండార్స్ అనే పదం యూజ్ చేస్తుంటాం అంతా కూడా. ద గవర్నమెంట్ హ్యాస్ బ్రాడ్లీ ఇండార్స్ ద రీసెర్చ్ పేపర్. అంటే ఆ రీసెర్చ్ పేపర్ని ప్రభుత్వం పబ్లిక్గా అందరి ముందు చక్కగా దాన్ని ఆమోదిస్తోంది, తన అనుమతిని తెలుపుతోంది. ద గవర్నమెంట్ హ్యాస్ బ్రాడ్లీ ఎండార్స్డ్ ద రీసెర్చ్ పేపర్. ద న్యూస్ పేపర్ హ్యాస్ ఫార్మల్లీ ఎండార్స్డ్ ద డెమోక్రటిక్ క్యాండిడేట్. ద న్యూస్ పేపర్ హ్యాస్ ఫార్మల్లీ ఎండార్స్డ్ ద డెమోక్రటిక్ క్యాండిడేట్. ఈ డెమోక్రటిక్ క్యాండిడేట్ ఇతనే అని అధికారికంగా న్యూస్ పేపర్స్ అన్నీ కూడా
అంటే సరైన వార్తతో అక్కడ ప్రకటించే అంతా కూడాను, ఇతను అవ్వచ్చు అనేటువంటిదంతా కూడాను ఒక డెమోక్రటిక్ క్యాండిడేట్గా అతనిని బలపరిచాయి, లేదంటే న్యూస్ పేపర్స్ ప్రకటించేలా అని చెప్పాయి. అంటే వాళ్ళకి అందిన వార్తను తెలియజేశారు అన్నట్టు. తెలుగుదేశం వైఎస్ఆర్సి టు లాక్ హాన్స్ టుడే. ఓ తెలుగుదేశం వైఎస్ఆర్సి టు లాక్ హాన్స్. హాన్స్ అంటే హెచ్ఓఆర్ఎన్ హాన్. హాన్స్ అంటే కొమ్ములు, కొమ్ములు కొమ్ములు. లాక్ నా కొమ్ములు ఉన్నాయి, వాళ్ళ కొమ్ములు రెండు కొట్టుకునే అనుకుని ఏమవుతుంది ఇక్కడ అంటే డీ పడ్డాం. ఆ డీ కొట్టడాన్ని లాక్ హాన్స్ అని చెప్తారు అంతా కూడా. పిక్చర్ కావాలా? సరే సరే తీసుకునే అదిగో కదా, అలా దాన్ని ఏమంటారు లాక్ హాన్స్ అంటారు. అంటే కనుక డీ కొట్టడం సెన్స్ డీ కొట్టడం. సో ఇవాళ ఈ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ ఇద్దరు కూడా డీ కొట్టబోతున్నారు అంటే దాని అర్థం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అందులో ఇంకా ఒకడొకళ్ళు పోటీ పడతారు కదా, అలా చెప్పుకోవచ్చు. లాక్ హాన్స్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ సంబడి. వేరే వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్ దిగడం అంతా కూడా. ద కంపెనీ హ్యాస్ లాక్డ్ హాన్స్ విత్ ద యూనియన్స్ ఓవర్ ప్రపోజ్డ్ పే కట్స్. అంటే కంపెనీ కొంత పే కట్స్ తగ్గిద్దాం అనుకుంటుంది, దానికి ఏమో యూనియన్స్ ఒప్పుకో, ఇద్దరు డి అంటే డి రెడీ అవుతున్నారు. ఓకే రైట్. ద మేయర్ అండ్ హర్ డిప్యూటీ లాక్డ్ హాన్స్ ఓవర్ ప్లాన్స్ ఫర్ ద న్యూ రోడ్. న్యూ రోడ్ వేయాలనుకుంటున్నారు, కొత్త రోడ్. ఒకళ్ళు అటంటారు, ఒకళ్ళు ఇటంటారు, వాళ్ళిద్దరు ఇవాళ గొడవపడబోతున్నారు అనే సెన్స్ వస్తుందన్నమాట ఇక్కడ. సో ద మేయర్ అండ్ హర్ డిప్యూటీ లాక్డ్ హాన్స్ అంటే ఆల్రెడీ గొడవ పడ్డారు, ఇక్కడ అయిపోయింది కదా, పాస్ట్ టెన్స్లో ఉంది. లాక్డ్ హాన్స్ ఓర్ ప్లాన్స్ ఫర్ ద న్యూ రోడ్ అంటే ఆ కొత్త రోడ్ ఇటు వేయాలని దానిపైన వాళ్ళిద్దరు కూడా కాస్త ఒకళ్ళకొకళ్ళు డీప్ పడుతున్నారు, తగ్గడం లేదు, గొడవ పడుతున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు అని అర్థాలు వస్తాయి అంతా కూడా. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దెన్ విల్ మీట్ అగైన్ one more video tomorrow. Till then, bye bye. Thank you. Have a nice day and nice time. Bye now.